పిల్లలు, అమ్మమ్మ తాతయ్య శ్రీ వినాయక చవితి పండుగకు ఊరికి రమ్మని ఫోన్ చేశారు. రేపు వెళదాము, సరేనా? ఓకే అమ్మా. పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి అమ్మమ్మ తాతయ్యలైన సీతమ్మ రామయ్య గారి ఇంటికొచ్చారు. అమ్మమ్మ సీతమ్మ పిల్లలను చూసి చాలా సంతోషించింది. పిల్లలకు తినుబండారాలు, తమ పెరటిలోని పండ్లు ఇచ్చింది. పిల్లలకు ఎన్నో కథలు చెప్పి ముచ్చటించింది. అమ్మమ్మ తాతయ్య పిల్లలతో ముచ్చటిస్తూ పిండి వంటలను తయారుచేశారు. ప్రజలందరూ పండుగ కోసం షాపింగ్ చేశారు. పండుగ పూజ కోసం శ్రీ వినాయక మట్టి ప్రతిమలను, పూజా సామాగ్రి సిద్ధం చేసుకున్నారు. పిల్లలకు భక్తి పాటలు నేర్పించారు. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీ వినాయక చవితి పండుగకు ముందు రోజున శ్రీ గౌరీ మాతను పూజిస్తారు. దేశ విదేశాల్లోని హిందువులు శ్రీ వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా ఆచరిస్తారు. పిల్లలు తమకు చక్కని విద్యాకటాక్షం కలగాలని, పెద్దలు ఆయురారోగ్యాలు కలిగి అన్ని కార్యాలు దిగ్విజయంగా కొనసాగాలని శ్రీ వినాయకుడిని ప్రార్థిస్తారు. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. పరుగు పంద్యాలు నిర్వహిస్తారు. పోటీలలో గెలిచిన పిల్లలకు బహుమతులు అందజేస్తారు. శ్రీ వినాయకుడు నైవేద్య ప్రియుడు. ఉండ్రాళ్ళు, కుడుములు, భక్ష్యములు, మోదకాలు, వివిధ పిండివంటలు శ్రీ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా విందు భోజనం చేస్తారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వీధి దీపాలతో, లైటింగులతో అలంకరించి అంగరంగ వైభవంగా శ్రీ వినాయక చవితి పండుగ ఉత్సవాలను 3 రోజులు, 5 రోజులు మరియు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలుగా ఆచరిస్తారు. బాణసంచా కాలుస్తారు. కైలాసమే భూమికి దిగివచ్చిందా అనేటట్లు ఉంటాయి శ్రీ వినాయక చవితి సంబరాలు. శ్రీ వినాయక చవితి రోజు ప్రతి ఇంట్లోనూ శ్రీ వినాయక చవితి కథ మరియు శ్రీ సమంతక మణి కథను చదివి కుటుంబ సభ్యులందరూ వింటారు మరియు పిల్లలకు వినిపిస్తారు. ఒకరోజు కైలాసంలో జగన్మాత శ్రీ పార్వతీదేవి మట్టితో ఒక సుందర బాలుడిని తయారుచేసి ఆ బొమ్మకు ప్రాణం పోసింది. ఆ బాలుడు అమ్మవారి శక్తి మరియు తేజస్సు కలిగిన సుందర బాలుడు. తన మందిరం ముఖద్వారం దగ్గర ఉండి
తన మందిరం లోపలికి ఎవరినీ అనుమతించవద్దని పార్వతీదేవి ఆ సుందర బాలుడిని ఆజ్ఞాపించింది. కొద్దిసేపటికి శ్రీ పార్వతీదేవిని కలవడానికి శ్రీ పరమేశ్వరుడు వచ్చాడు. శ్రీ పరమేశ్వరుడు ఎంత చెప్పినా ఆ బాలుడు శ్రీ పరమేశ్వరుడిని శ్రీ పార్వతీదేవి మందిరం లోపలికి అనుమతించలేదు. ఆగ్రహించిన శ్రీ పరమేశ్వరుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. బాలుడి అరుపులు విన్న శ్రీ పార్వతీదేవి బాలుడి వద్దకు వచ్చి శ్రీ పరమేశ్వరుడిని, అయ్యో స్వామీ, నేను మట్టితో తయారుచేసి ప్రాణం పోసిన నా బాలుడిని హతమార్చారా అని దుఃఖించగా, ఆ బాలుడిని తిరిగి బతికిస్తానని చెప్పి శ్రీ పార్వతీదేవిని శ్రీ పరమేశ్వరుడు ఓదార్చాడు. ఉత్తరం వైపుకు తలపెట్టి నిద్రిస్తున్న వారి తలను కత్తిరించి తీసుకురమ్మని శ్రీ పరమేశ్వరుడు శివదూతలను ఆజ్ఞాపించాడు. శివుడి ఆజ్ఞ మేరకు శివదూతలు వెతుకగా కేవలం ఒక ఏనుగు మాత్రమే ఉత్తర దిక్కున నిద్రించుచుండెను. శివదూతలు ఆ ఏనుగు తలను కత్తిరించి తీసుకువచ్చి శివుడికి అప్పగించారు. శివుడు తన దివ్యశక్తితో ఏనుగు తలను ఆ బాలుడికి తగిలించి ఆ బాలుడిని పునర్జీవితుడిని గావించారు. ఆ బాలుడికి శ్రీ గజాననుడని, శ్రీ వినాయకుడని నామకరణం చేశారు. శ్రీ వినాయకుడు తొలి పూజను అందుకుంటాడని, విఘ్నములు తొలగిస్తాడని శ్రీ పార్వతీ పరమేశ్వరులు శ్రీ వినాయకుడిని దీవించారు. అప్పటి నుండి మనం భాద్రపద శుక్ల చవితి నాడు శ్రీ వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొనడానికి తమ పిల్లలను ప్రోత్సహిస్తారు. గణపతి బప్పా మోర్యా, గణపతి బప్పా మోర్యా. శ్రీ గణపతి మహారాజ్ కి జై, శ్రీ గణపతి మహారాజ్ కి జై. కొట్టాలి, ఉట్టి కొట్టాలి, కొట్టాలి, ఉట్టి కొట్టాలి. శ్రీ వినాయక చవితి సందర్భంగా ఇంద్రజాలం, ఆర్కెస్ట్రా వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పిల్లలకు నిర్వహించిన పోటీల్లో గెలిచిన బాల బాలికలకు బహుమతులు అందజేస్తారు. ఈ వినాయక చవితి సందర్భంగా గుర్రంపై ఎక్కి ఆడించేవారు, స్వారీ చేయించేవారు కూడా వస్తారు. పిల్లలందరూ భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకునే చక్కనైన పండుగ శ్రీ వినాయక చవితి. ఏ ఇంట్లో చూసినా ఘుమఘుమలాడే వంటలు, బంధువులతో, స్నేహితులతో కలిసి విందు భోజనాలు. శ్రీ వినాయక మంటపాల వద్ద సంగీతం, నాట్యం, కైలాసమే భూమికి దిగి వచ్చిందా అన్నట్టు ఉంటాయి. శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు. పండుగ అనేది స్నేహం, ప్రేమ మరియు ఆనందం పంచుకునే సమయం. పండుగలు మన జీవితాల్లో సంతోషం, ప్రేమ మరియు స్నేహాన్ని తీసుకువస్తాయి. మనం ప్రతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి.
పండుగల ద్వారా మనం మన సంస్కృతిని, విలువలను పిల్లలకు నేర్పగలము. కొన్ని చోట్ల 3 రోజుల తరువాత, కొన్ని చోట్ల 5 రోజుల తరువాత, కొన్ని చోట్ల 9 రోజులు శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల తరువాత శ్రీ వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. ప్రతి సంవత్సరం మట్టితో చేసిన శ్రీ వినాయకుడి ప్రతిమలను పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. మా కొత్త వీడియో అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.